ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి, బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటిది చూద్దాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి ఇంకొక సంవత్సరం, దాదాపు ఇంకొక 10-11 నెలల వరకు కొంత మీకు ఈ ఏలినాడు శని అనేటువంటిది నడుస్తూ ఉంది. సో ఈ ఏలినాడు శని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఇప్పుడుండే గ్రహస్థితి రీత్యా చూసుకుంటే కనుక చాలా మట్టుకు మకరం వారికి చేసే వ్యాపారాలు, చేసేటువంటి ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి అనుకూలంగానే ఉంది చెప్పాలంటే. ఏలినాడు శని నడుస్తున్నప్పటికీ అనుకూలంగానే ఉంటుంది, డోంట్ వరీ. అయితే ఏదైతే భూమి ద్వారా లేదా ఒక వాహనం ద్వారా కొంతవరకు లబ్ధి కూడా కలుగుతుంది. కాకపోతే ఆ యొక్క విషయంలో చిన్న ఘర్షణ కూడా ఉంటుంది ఈ మాసంలో చూసుకుంటే. అయితే 2వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు మారిపోతున్నాడో అది చాలా మటుకు మంచి సంకేతంగా చెప్పుకోవచ్చు. మరియు దీంతోపాటు ఈ 3వ స్థాన అధిపతి ఎవరైతే ఉన్నారో, 3వ స్థానాధిపతి గురువు ఎవరైతే ఉన్నారో ఈ 5వ స్థానంలోకి వెళ్ళడం వల్ల కొంత సంతాన సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ ఉంటుంది. కాకపోతే ఈ 5లో అధిక గ్రహాలు ఉన్నందుకు కూడా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడము, మీ యొక్క సంతానం పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో కొంత లాంగ్ టర్మ్ షేర్స్ వల్ల మీకు లబ్ధి కలగడము, ఇటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలు లేకపోతే ఏదైనా అగ్రిమెంట్స్ 1-2వ తేదీలో అసలు చేయకండి దయచేసి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా లభిస్తాయి. కాకపోతే మీకు ఈ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు రవి ద్వారా కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి శుక్రవారాలు జాబ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకోకండి. అదేవిధంగా జాబు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా శుక్రవారాలు తొందరపాటు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలకు, దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొంచెం జర్నీలో కొంత జాగ్రత్త వహించడము, ఇటువంటివి చేయండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీకు వ్యాపార పరంగా చాలా బాగుంది. 15వ తేదీ నుంచి 3 గ్రహాలు ఎప్పుడైతే 6వ స్థానంలోకి వెళ్తున్నాయో అక్కడ కొంతవరకు మీకు లోన్స్ లభించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆఫ్టర్ 15th తర్వాత జూన్ మాసంలో. అలాగే కాకపోతే ఈ 6వ స్థానంలో శుక్రుడికి వెళ్ళినప్పుడు మాత్రం 13వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు మీ 6వ స్థానంలో సంచరిస్తుంటాడో ఆ సమయంలో స్త్రీలతో అంటే ఏదైనా చిన్న గొడవలు రావడం, ఆ గొడవలే చిన్నది కాస్త అది కొంచెం స్ప్రెడ్ అవ్వడం ఇటువంటివి చూపిస్తుంది. కాబట్టి స్త్రీమూర్తితో ఎటువంటి గొడవలు 13వ తేదీ నుంచి పెట్టుకోకండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పఠనము, లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా ఒక్క విషయం ఏంటంటే 4లో కుజుడు ఉన్నందుకు చాలామంది తెలియక గ్యాస్ ఆపేసామనుకుంటారు, గ్యాస్ కట్టేసామనుకుంటారు. ఈ గ్యాస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదైనా చిన్న డిఫెక్ట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. అగ్నితత్వ రాశుల్లో అగ్నిగ్రహం ఉన్నందుకు ఈ ఒక జాగ్రత్త తీసుకోండి.